నమస్తే. బీఆర్ఎస్ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంగా ఈ మధ్య విచారణ మాత్రం సాగుతుంది. ఆయన చుట్టే మొత్తంగా గత సంబంధించిన వ్యవహారాలను కూడా బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయం అయితేంది, విద్యుత్ కొనుగోలు విషయం అయితేంది, మేకల పంపిణీ విషయం అయితేంది, ఇలా ఒక్కొక్క అంశం కూడా తెరపైకి వస్తుంది. కేసీఆర్ అరెస్ట్కే ఇదంతా కారణమా, లేకపోతే మరేం జరగబోతుందో భయపట్టించడానికైనా బీఆర్ఎస్ పార్టీని తక్కువ చేయడమా? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జలకాంత్ ఉన్నారు. కేసీఆర్ చుట్టూ సాగుతున్న ఈ వ్యవహారం దేనికి సంకేతం? కేసీఆర్ అవినీతికి మారుపేరు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి 2014 నుంచి 2023 దాకా అనేక అవినీతి జరిగింది. అది విద్యుత్ కొనుగోలు కానీ, గొర్రెల కొనుగోలు కానీ, రాష్ట్రంలో స్కీమ్ పెట్టారు, గొర్రెల స్కీమ్. ఆ గొర్రెల కొనుగోలు కానీ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, అదేవిధంగా హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి 30,000 ఎకరాల భూమి అవకతవకలు కానీ, అందులో 30,000 ఎకరాలలో, హైదరాబాద్ చుట్టూ ఉన్న 30,000 ఎకరాలలో అవినీతి జరిగింది. దాంట్లో బంచిరాయి ఉన్నది, సికాం ఉంది, పరంపోగు ఉంది, అదేవిధంగా ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. అవన్నిటిని కూడా ధరణి పేరు మీద రికార్డులు తారుమారు చేసి 1,000 ఎకరాలు, దాదాపు 30,000 ఎకరాల భూమిని అన్యాయక్రాంతమైంది. అలా బినామీ పేర్ల మీద వీటిని తారుమారు చేశారు. బినామీ పేర్ల మీద రిజిస్టర్ అయ్యే విధంగా మరి వాళ్ళు అందులో అవినీతి జరగడం జరిగింది. రిజిస్ట్రేషన్లు జరిగాయి. బినామీలకు, ఎంతోమంది బిల్డర్లకు, ఎంతోమంది ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అది కేటీఆర్కు హరీష్ రావుకు సంబంధించినటువంటి వాళ్ళే ఇదంతా వాళ్ళకే దూసిపెట్టడం జరిగింది. అంటే వాళ్ళ బినామీలకు 50%, కేసీఆర్ కుటుంబ సభ్యులకు 50%. అట్లా అందులో కూడా అవినీతి జరిగింది. మరి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ను దీని మీద గొర్రెల కొనుగోలు కానీ, విద్యుత్ కొనుగోలు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు అందులో జరిగినటువంటి ఆర్థికమైనటువంటి నేరమే. అందులో దాదాపు 1,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. ఇవన్నిటికీ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కదా కారణం. ఏంది ఇదంతా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానని బంగారమంతా వాళ్ళింట్లో పెట్టుకొని 1,000 కోట్లు దోసుకొని ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రధాన కారణం కేసీఆర్ కాదా? మాజీ ముఖ్యమంత్రి కాదా? ఇయ్యలో బడ్జెట్ జీరో బడ్జెట్. ఇయ్యలో వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో రూపాయి లేదు. రూపాయి లేకుండా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి. మరి కాబట్టి దాని మీద పూర్తి విచారణ జరగాలి. పూర్తి విచారణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేయాలి. సిబిఐ, ఈడీ విచారణ జరగాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో అది పూర్తిగా బట్టబయలు చేయాలి. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో ఎంత అవినీతి జరిగిందో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సిబిఐ కూడా విచారణ చేయాలి. అదేవిధంగా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇయర్లో 7 లక్షల కోట్ల అప్పు చేసి దాంట్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి దోసుకున్న డబ్బే కదా. కానీ దర్యాప్తు సంస్థలకు ఆధారాలు కావాలి కానీ ఆరోపణలు కాదు. మరి ఆధారాలు ఎక్కడి నుండి బయట పెడతారో? ఆధారాలు లేకుంటే ఇవేది ముందుకు సాగదు కదా. నేను ఆరోపణలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గర ఆధారాలు లేవు అంటే అది ప్రజలు నవ్వుకుంటారు. దయచేసి అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఆధారాలు, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. అదే విచారణ ఏమంటున్నా నేను, ఇది వాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టేబుల్ మీదనే ఉంది. మొత్తం ఎంత అవినీతి జరిగిందో, ఎంత దోపిడీ జరిగిందో మరి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి టేబుల్ మీద ఉంది అని అంటున్నా నేను. దాని మీద ఈడీకి సిబిఐ ద్వారా విచారణ చేయించమని నేను డిమాండ్ చేస్తున్నా. విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా పూర్తి స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, వాళ్ళ దగ్గర ఉంది. ఇది ఆరోపణ కాదు నేను అనేది, ఇది ఉంది. విద్యుత్ కొనుగోలు ఎంత కొనుగోలు చేసిండు విద్యుత్తును యూనిట్కు. మరి ఇక్కడ ఆ 3 రూపాయలకు కొన్నటువంటి విద్యుత్ కొనుగోలు ఇక్కడ 11 రూపాయలని 12 రూపాయలు, ఇదంతా డీటెయిల్స్ అంతా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది కదా. ప్రభుత్వ సంస్థలే కదా ఇవన్నీ. అయినా కూడా మాజీ ముఖ్యమంత్రి అయినా కదా ఇదంతా దోపిడీ, ఆనాటి ముఖ్యమంత్రి కదా దోపిడీ చేసింది. మరి కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, నేను ప్రైవేట్ సంస్థలను అడుగుతలేను. ప్రభుత్వ సంస్థలు అయినటువంటి ఈడీని సిబిఐని విచారణ ఏమని ఎందుకు అడుగుతున్నా? ఆ రికార్డ్ అంతా కాళేశ్వరం ప్రాజెక్టుది, విద్యుత్ కొనుగోలుది, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంకి తెలుసు. ఎందుకంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది కదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి ఈయనది మొత్తం ఇక్కడ ఎంత అవినీతి జరిగిందో మరి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంత నష్టం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్ చేయమంటాడు. ఫోన్ ట్యాపింగ్ చేసిన దాంట్లో 100 కోట్లు ఒక బ్రోకర్గా, కేటీఆర్ అంటాడు ఒక బ్రోకర్గా. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన దాంట్లో ముఖ్యంగా వ్యాపారులు, బంగార వ్యాపారులు, వజ్రాల వ్యాపారుల మీద వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు వసూలు చేసినట్టు దుర్మార్గుడు. దాని మీద విచారణ ఏమంటున్నా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, ఆడవాళ్ళను కూడా అడ్డం పెట్టుకున్నాడు కేటీఆర్. సినిమా ఇండస్ట్రీని మొత్తం ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు బయట పెడతామని బెదిరించి వసూలు చేశాడు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వ్యాపారుల మీద, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద మరి వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని వాళ్ళు సీక్రెట్గా వాళ్ళకు ఇండైరెక్ట్ వాళ్ళ ఏదో వ్యాపారాల గురించి వాళ్ళ బిజినెస్ల గురించి ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటే అవన్నిటిని ఫోన్ ట్యాపింగ్ చేసి అవన్నిటిని తెలుసుకొని 100 కోట్ల రూపాయలు వాళ్ళని బెదిరించి వసూలు చేసిండు కొడుకు కేటీఆర్. ఇది తండ్రి తప్పు కదా. ఫోన్ ట్యాపింగ్ ఎంత తప్పు? ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం నీకు ఎక్కడిది? దేశ ద్రోహుల మీద, దేశాన్ని దోసుకున్న వంటి వాళ్ళ మీద, తీవ్రవాళ్ళ మీద, ఉగ్రవాదుల మీద, వాళ్ళ మీద చేసేది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? దాని మీద విచారణ ఏమని నేను అంటున్నా. కాబట్టి కేసీఆర్ కేంద్రంగా సాగుతున్న ఈ యొక్క విచారణ కానీ, నోటీసులు కానీ, ఈ యొక్క వార్తలు, ఆరోపణలు కానీ కొంతకాలానికే పరిమితమా, లేకపోతే ఇది ఆధారాలు సహా బయటపెట్టి కేసీఆర్ను అరెస్ట్ చేసేంత దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నీతి నిజాయితీపరుడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నిటి మీద విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసి ఖచ్చితంగా దాని మీద విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకుంటాడు మా ముఖ్యమంత్రి గారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో
వచ్చినటువంటి కేసులు ఆర్థిక నేరాలు కాబట్టి దాని మీద ఖచ్చితంగా సిబిఐ ఈడీ విచారణ చేయాలి. 1000 కోట్లు కదా, 1000 కోట్లు దాటిపోయింది అవినీతి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈడీ సిబిఐ కూడా విచారణ చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ విచారణ చేసి వాళ్ళని టీఆర్ జైలుకు పంపవలసిందే కేసీఆర్ను. అలా కుటుంబం మీద కేటీఆర్ కానీ హరీష్ రావు వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా విచారణ చేయమని అంటున్నా. ఆరోపణలు కాదు, వాళ్ళ దగ్గర రికార్డు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆనాడు, కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా, హరీష్ రావు వాళ్ళు మంత్రులుగా పనిచేశారు. వాళ్ళ శాఖల్లో మరి దోపిడీ జరిగింది, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కాబట్టి వాళ్ళ మీద విచారణ చేసి అరెస్ట్ చేయమంటున్నా, తిహార్ జైలుకి పంపు అంటున్నా. లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన ఖచ్చితంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున దీక్ష పడతాం. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ గిట్ట చేయకపోతే తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేదాకా మేము అక్కడ పోరాటం చేస్తాం. ఎందుకంటే మొత్తం ఈ ఆస్తులన్నీ కూడా వాళ్ళు దోపిడీ చేసినటువంటి డబ్బంతా కూడా మళ్ళీ రికవరీ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాలి. అది ప్రజల సొమ్ము కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రజల సొమ్ము కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రజలను నమ్మించి దోపిడీ చేశారు, నమ్మించి పరిపాలన పేరు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి మోసం చేసారు. అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కేసీఆర్ను ఖచ్చితంగా టీఆర్ జైలుకు పంపవలసిందే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాత్రం అవినీతి జరిగింది, ఆర్థిక నేరాలు కూడా జరిగింది. కేసీఆర్ అలాగే వాళ్ళ కుటుంబ కేంద్రంగా మాత్రం ఇది జరిగింది. విచారణ కూడా పూర్తి స్థాయి ఇటు రాష్ట్ర పరిధిలో జరుగుతుంది. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి మాత్రం కేసీఆర్ అలాగే కుటుంబాన్ని కూడా అరెస్టు చేయాల్సిన బాధ్యత కూడా ఉందండి. అలాగే రాష్ట్ర తరఫున మాత్రం రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాత్రం స్పష్టంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే అవినీతి జరిగిందో అక్కడ పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసే పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది, ఎంక్వైరీ కూడా అని కూడా మరి ఇప్పటికే చెప్పారని కూడా గజ్జల కాంతం గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్ దిశా టీవీ, గాంధీ భవన్.